రండి మనం ఈరోజు సాంబార్ పొడితో పాటు సాంబార్ ప్రిపరేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకునండి. కందిపప్పు ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. తగిన నీళ్లు పోసుకొని కుక్కర్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు లేదా తెల్లగడ్డలు అదినో కొద్దిగా ఇంగువ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈరోజు ముల్లంగి సాంబారు. ముల్లంగి చక్రాలుగా తరుక్కోండి, బాగుంటుందండి ముల్లంగి సాంబారు. చక్రాలుగా తరుక్కున్న తర్వాత కుక్కర్ కూడా ఒక విజిల్స్ వచ్చేసినాయి. లాస్ట్ విజిల్ ఇది ఆఫ్ చేసాను. మసాలా అదేనండి, సాంబార్ పొడి తయారు చేసుకుందామండి. కందిపప్పు పెద్ద స్పూన్తో ఒక స్పూను, కందిపప్పు కాదు, శనగపప్పు ఒక స్పూను, తర్వాత కందిపప్పు ఒక స్పూను, మినప్పప్పు అండి. మినపప్పు చాయ్ మినపప్పు అన్నా తీసుకోండి, లేకుంటే పొట్టు మినపప్పు. నా దగ్గర పొట్టు మినపప్పు ఉన్నింది, మంచిదని నేను అది చేర్చుకున్నాను. ఒక స్పూను బియ్యం, ఏ బియ్యమైనా పర్లేదు. బియ్యము కొంతమందికే తెలుసండి, సాంబార్ పుల్లో చేరుస్తారు చిక్కదనం కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది. మిరియాలు ఒక అర స్పూను, జీలకర్ర కూడా ఒక అర స్పూన్ చాలండి. మెంతులు ఒక అర స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. మెంతులు మరీ వేసినా చేదు వచ్చేస్తుంది. ఇవన్నీ మాడిపోనీయకుండా వేపుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి ఒక 5 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా అలా వేగంగానే మనం ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు తొందరగా వేగిపోతాయి పప్పుల కన్నా, అందుకే నేను వేయలేదు. కొద్దిగా వేగంగానే ఒక 4 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసి బాగా సిమ్లో పెట్టేయండి. బాగా సిమ్లో పెట్టి బాగా దూరగా వేపుకోవాలి. దూరగా వేపుకొని ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది, బాగా ఎనుపుకోవాలండి. ఎనించుకొని చింతపండు రసం, పెద్ద ఉసిరికాయ సైజులో చింతపండు నానబెట్టి తీసుకొని దాన్ని రసం తీసి ఇందులో కలిపేసుకుందాం ఈ పప్పులోకి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈ మసాలాలన్నీ వేయటం వలన సాంబార్ బాగా చిక్కగా వస్తుందండి, టేస్ట్ కూడా. ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక బాండిల్ పెట్టి అందులో తాలింపు, మనం కూరగాయలు వేపుకోవడానికి కావాల్సినంత నూనె ఒక 3 స్పూన్లు అండి, 3 స్పూన్లు పట్టింది వేసుకొని, ఆవాలు, కొంచెం కొద్దిగా మెంతులు, జీలకర్ర కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి మాడకుండా. తెల్లగడ్డలు ఒక 4 రెబ్బలు కొంచెం దంచి వేసుకోండి. తెల్లగడ్డలు అది వేగుతుంది. వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ మాడిపోతుంది కాబట్టి ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత కరివేపాకుతో పాటు ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా తరిగి పెట్టుకోవాలి. రెండు పచ్చిమిర్చి, ఈ 2 పచ్చిమిర్చిని తరిగి ఇలా చేర్చుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి, ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో నూనెలో వేగితే చాలు. లైట్గా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసి 1 నిమిషం అలా వేపుకోవాలి. ముల్లంగి ఒంటికి చలవ చేస్తుందండి, మంచిది, చాలా బాగుంటుంది కూడా. సాంబార్లో అన్ని కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చు, బట్ ఈరోజు ముల్లంగి సాంబార్. టమాటాలు
3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇందులో ఇప్పుడు వేసేసి మెత్తపడాలండి. టమాటాలు మెత్తపడేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. వేపుకొని ఇవన్నీ మనం ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు, అందులోకి వేసేయాలి. కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారులకు కూడా కొత్తిమీర బాగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఎనిపెట్టుకున్నటువంటి ఆ పప్పులోకి వేసేసి కావలసినంత సాంబార్కి తగినంత నీళ్ళు చేర్చుకొని ఉప్పు చూసుకోండి. ఇందులో ధనియాల పొడి ఎందుకు వేయలేదంటే నేను వేసిన సాంబార్ మసాలాలోకి ధనియాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ధనియాల పొడి వేయలేదు. ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ వస్తే సాంబార్ అయిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టామంటే కూరగాయలన్నీ చితికిపోతాయి. పొడి చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి, అది ఒక స్పూను 1.5 స్పూను మీ ఇష్టం. నాకు ఆ పొడి ఎక్కువ వేస్తే నాకు ఆ ఘాటు నాకు నచ్చదు, అందుకే నేను 1 స్పూన్ వేసుకున్నాను అంతే. ఒక విజిల్ అయిపోయిందండి. సాంబార్ రెడీ. సాంబార్తో పాటు ఈరోజు అప్పడాలు, వడియాలు వేపెట్టేశాను. చూసారా, గుమగుమలాడే సాంబార్, అన్నం, వడియాలు, అప్పడాలు, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ బత్త. చాలా బాగుంటుంది. మంచి లంచ్, సింపుల్, టేస్టీ.